జీవన్ ఉమెన్ అండ్ ఫెర్టిలిటీ కేర్ ప్రారంభోత్సవానికి గౌరవ శాసనసభ్యులు అరికెపూడి గాంధీ గారు మరియు రాష్ట్రంలో కొన్ని సంచలనాలకి కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరు మురళి గారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఆనందంగా ఉంది. మారిన జీవన శైలి, మారుతున్నటువంటి పద్ధతులు, మనుషుల్ని ఫెర్టిలిటీకి దూరం చేయడం, సాఫ్ట్వేర్లో ఎక్కువసేపు స్టాగ్నెంట్గా ఉండడం, మనిషి మూమెంట్ లేకపోవడం, గతంలో పల్లెటూర్లలో మనుషులు పనిచేసేటువంటి లేదా ఆడవారు పనిచేసేటువంటి పనులన్నీ ఇప్పుడు మిషన్స్ చేసేటువంటి పరిస్థితి రావడంలో మారిన జీవన శైలి వల్ల అనేక మంది మాతృత్వానికి దూరంగా ఉండి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా మాతృత్వానికి దూరం అవుతున్నటువంటి అనేక మంది ఆడబిడ్డలకి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో జీవన్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ కేర్ పేరిట ఈరోజు ప్రారంభించినటువంటి ఈ సెంటర్ భవిష్యత్తులో అనేక మందికి మాతృత్వాన్ని ప్రసాదించాలని, తల్లి కావాలనే కోరికకు దూరంగా ఎవరు ఉండకుండా ఈ ఇన్స్టిట్యూట్ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్లు ఇద్దరిని కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఫర్టిలిటీ కేర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. సో బేసిక్గా మేము ఈ ఐవీఎఫ్ సెంటర్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. కాకపోతే పేదవాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కొన్ని లక్షల్లో ఉంటుంది కాబట్టి మా మోటో ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఎథికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ద రీజన్ మా దగ్గర ఒక వినూత్నమైన మెథడ్ పెట్టామండి, విచ్ ఇస్ ద ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్. అంటే పేషెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే గమేట్ శాంపుల్ కలెక్ట్ చేస్తామో, గమేట్ అంటే హస్బెండ్ నుంచి స్పర్మ్ కానివ్వండి, వైఫ్ నుంచి ఎగ్ కానివ్వండి కలెక్ట్ చేస్తామో, దానికి ఒక బార్కోడ్ ట్యాగ్ అనేది ఇస్తాము. దాని నుంచి తర్వాత ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసే వరకు వాళ్ళ యొక్క ఎంబ్రియో అనేది ట్రాక్ అవుతుంది. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, we do non-infertility treatments also, which may include gynecological surgeries like laparoscopic surgeries, hysteroscopies and all other surgeries. So basically under one roof anni procedures అయిపోయేటట్టుగా we have built up our state of 10,000 class IVF lab అండి. Thank you so much. Advanced treatment is that we do ICSI, we do PGTA, we do laser assisted hatching, and we have, like I just said, we have something called RA witness system, which is one of its kind. Very few centers in Hyderabad has got this RA witnessing system. So that is the main advantage. That is why I know your question, why only Jeevan? Why only Jeevan is because of the trust factor and the ethical factor and the transparency that we are providing. This is a good question, Amma. Common causes of infertility these days are being delayed marriages because okappatlaga lifestyle ippudu ledu. Okappudu people would be married by the age of 21 or 22, and ఇందాక సార్ చెప్పినట్టుగా చాలా మంది సిటీ లైఫ్కి అలవాటు పడిపోయారు అండ్ కెరియర్లో ఫోకస్ చేయాల్సి వస్తుంది, బికాస్ ఆఫ్ విచ్ లేట్ మ్యారేజెస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ AMH, ovarian reserve. Ovarian reserve is nothing like a bank balance that a female has. So age పెరుగుతున్న కొద్దీ that bank balance tends to decline. It is not the constant. Men ki ala kaadu. Men ki they can produce sperms throughout 24/7. It is not the same with women. When we are born with a fixed number of eggs and which we tend to utilize every single month. So మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ యొక్క నంబరు, ఎగ్ యొక్క క్వాలిటీ ఇవి రెండు కూడా తగ్గిపోతాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్, సిస్టమ్ జాబ్స్, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏమవుతుంది, పొట్ట పెరుగుతుంది. సెంట్రల్ ఒబేసిటీ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అవ్వట్లేదు అంటే దానికి మనము వెతకాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్. కాజ్ తెలియకుండా మనం ట్రీట్మెంట్ చేయలేము. వాట్ ఈస్ ద రూట్ కాజ్ హ్యాస్ టు బి ఐడెంటిఫైడ్. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు టేక్ అ డీటెయిల్డ్ హిస్టరీ ఆఫ్ ద పేషెంట్. డీటెయిల్డ్ వైఫ్ హిస్టరీ కానివ్వండి, హస్బెండ్ హిస్టరీ కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి. ఇవాళ రేపు ఒకప్పుడు మేనరికం పెళ్ళిళ్ళు చాలా కామన్గా అయ్యేవి. అప్పుడు పిల్లలకి పెద్దగా డిఫెక్ట్స్ ఉండేవి కాదు. బట్ దీస్ డేస్ మేనరికము ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న మేనరికమే కాదు, పేరెంటల్ కన్సాంగ్యునిటీ ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ ఈస్ మ్యాటరింగ్. సో అది మనం మరో హిస్టరీ కనుక తీసుకుంటే వీ క్యాన్ ఎవాల్యుయేట్ విత్ అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ దట్ వీ హావ్. రిస్క్ ఏమీ ఉండదండి. ఇట్ ఇస్ బేసికలీ లైక్ యూ ఆర్ గివింగ్ ఇంజెక్టబుల్స్ టు ద పేషెంట్ ఫ్రమ్ డే 2 నుంచి డే 10 వరకు అలా కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము. యూజువల్గా ప్రతి నెల ఏంటి అంటే ఒక ఎగ్ కానీ 2 ఎగ్స్ కానీ విడుదల అవుతాయండి న్యాచురల్గా. అదే కొంచెం ఇన్ఫర్టిలిటీ ఇబ్బంది ఉంది అనుకోండి, లైక్ PCO ప్రాబ్లమ్, ఇంకేదో ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే వి ఎయిమ్ ఎట్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనమాట. అంటే 2 ఎగ్స్ వచ్చే దగ్గర 10 ఎగ్స్కి ఏం చేస్తాము. సో దట్ ఆ ఎగ్స్ని బయటికి తీసి, అంటే ఫీమేల్ బాడీ నుంచి బయటికి తీసి
వాటిని మనం మైక్రోస్కోప్లో చూసి విచ్ ఈస్ ద బెస్ట్ వన్ అనేది చూసుకొని హస్బెండ్ స్పర్మ్తో దాన్ని ఫర్టిలైజ్ చేస్తాం విచ్ ఈస్ కాల్డ్ as ICSI. సో అలా చేసి చేస్తాం. కొంతవరకు హార్మోన్స్ ఇవ్వడం వల్ల బ్లోటింగ్ సెన్సేషన్ మైనర్ డిస్కంఫర్ట్ ఉంటుందండి. ఇట్ ఈస్ నాట్ లైఫ్ థ్రెటనింగ్ అయితే కాదు.